అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. పాల మీగడతో ఇంట్లోనే పూస లాంటి స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాలు పెట్టి బాగా మరిగించుకోవాలి. పాలని కనీసం 10 to 15 మినిట్స్ వరకైనా మరిగిస్తూ ఉండాలి. పాలు మరిగిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న మూతని పెట్టాలి. ఎందుకంటే ఆవిరి అంతా పైకి వచ్చి మీగడ గట్టిగా కడుతుంది. ఇప్పుడు పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో కనీసం 2-3 గంటలైనా పెట్టుకోవాలి. అప్పుడే మీగడని ఈజీగా తీసుకోవచ్చును. పాలపైన ఉన్న మీగడని ఒక స్పూన్ తో నెమ్మదిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా 10 days నుంచి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్న మీగడని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక జ్యూస్ జార్ లోకి మీగడని తీసుకొని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేస్తూ ఉండాలి. వెన్న పైకి వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి వెన్న ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిన వెన్నని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి 2-3 సార్లు అయినా కడగాలి. ఇలా క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ అయినా వేడి చేసుకోవచ్చు. ఇలా కడిగిన వెన్నని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. వెన్నలో ఒక తమలపాకు వేసి మరిగిస్తూ ఉండాలి. నెయ్యి మంచి సువాసన వస్తుంది. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా స్పూన్ తో కలుపుతూ ఉండాలి. మంటని సిమ్లోనే పెట్టి మరిగించాలి. అప్పుడే పొంగకుండా ఉంటది, ఇంకా నెయ్యి కూడా మాడదు. ఇలా నెయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి వడగట్టాలి. చూడండి స్వచ్ఛమైన పూస లాంటి నెయ్యి రెడీ అయింది. చూసారు కదండి, ఇంట్లోనే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.